మెస్సే నామమునకు మహిమ కలిగిన కాక అందరికీ షలోమ్ అండి. ఇప్పుడు మళ్ళా అపోస్తలైన సౌలు రెండో మిషనరీ జర్నీ గురించి కూడా చూద్దాము. ఈ రెండవ పరిచర్య ప్రయాణ ప్రదేశాల్లో ఎవరెవరితోటి ఈయన వెళ్ళాడంటే అపోస్తలైన సౌలు, శీల, తిమోతి, లోకా. అయితే ఈ నలుగురు బయలుదేరిన తర్వాత మధ్యలో మరికొందరు కలిశారు. వాళ్ళ గురించి ఉంటుంది. వీళ్ళు మిషనరీ జర్నీస్ స్టార్ట్ చేసినప్పుడల్లా అపోస్తలైన సౌలు సిరియాలోని అంతియోకయలో ఉన్న ఒక సంఘానికి ఈయన ఒక ఎల్డర్ అంటే పెద్ద, లేకపోతే అపోస్తలుడు, లేకపోతే ఆ సంఘాన్ని నడిపించే కొంతమంది వ్యక్తుల్లో ఈయన కూడా ఒక ఆయన. ఇది సిరియా దేశంలోని ఉన్న అంతియోకయ. సిరియా దేశం అంటే అన్యదేశం. అది అన్యదేశంలో ఉన్న అంతియోకయ అనే ప్రాంతంలో కొంతమందికి అక్కడ ఒక మంచి సమాజం ఉంది. ఆ సమాజంలో ఉంటుండేవారు అనమాట వీళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మొదటి మిషనరీ జర్నీ కూడా సిరియాలోని అంతియోకయ నుంచే స్టార్ట్ చేశారు. మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చారు. ఇప్పుడు రెండో మిషనరీ జర్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఎంతమంది ఎవరెవరు వెళ్తున్నారు? సౌలు, శీల, తిమోతి, లోకా. మధ్యలో కొంతమంది కలుస్తారు. వాళ్ళని కూడా చూద్దాం. ఎక్కడెక్కడికి తిరిగారంటే సిరియాలోని అంతియోకయ నుంచి స్టార్ట్ అయ్యి కిలికియా దూరం, తర్వాత దెర్బే, తర్వాత లుస్త్రా, ఈకొనియా, మరలా పిసిదియాలోని అంతియోకయ, తర్వాత ఫ్రిగియా మీదుగా గల్తియా, త్రోయ, సముద్రేకేకు, నెయాపొలి, తర్వాత అపోల్లోనియా మీదుగా తెస్సలోనిక, బెరయా, సముద్ర తీరం, ఏథెన్స్ పట్టణం, కొరింథీ పట్టణం, కేంక్రియా, ఎఫెస్సు, కైసరియా, యెరూషలేం, మళ్ళా తిరిగి సిరియాలోని అంతియోకయకు వచ్చారు. మొత్తం వీళ్ళు సముద్ర ప్రయాణం 1290 మైళ్ళు. ఇక భూ ప్రయాణం 1413 మైళ్ళు. మొత్తం 2703 మైళ్ళు వీళ్ళు సముద్ర ప్రయాణం చేశారు. కనుక ఈ ప్రయాణాల్లో వీళ్ళు ఎంతకాలం ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఏంటనేది అన్నీ కూడా మళ్ళీ మనకి చూస్తుంటే తెలుస్తుంటుంది. ఇలాగ ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే అపోస్తలుల గారి 15వ అధ్యాయము 36వ వచనం నుంచి స్టార్ట్ అయింది ఈ రెండవ పరిచర్య. అక్కడి నుంచి అపోస్తలుల గారి 15వ అధ్యాయం 36వ వచనం నుండి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 22వ వచనం వరకు ఈ పరిచర్య సాగింది. కనుక ఇక్కడ మనము విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నారు, అంతేగాని డేరాలు కుట్టుకుంటారు. అట్లా డేరాలు ఒకవేళ ఎక్కడైనా కుట్టినా అది ఏదో ఒక సన్నివేశంలో జరిగిన విషయమే తప్ప వీళ్ళు కేవలం డేరాలు కుట్టుకుంటూ స్వార్థ చేశారనేది మాత్రం 100% అబద్ధం. కనుక ఎవరైనా సరే అపోస్తలైన సౌలు డేరాలు కుట్టాడు, ఎవరి మీద ఆనుకోలేదు, ఎవరి దగ్గర దశంభాగాలు తీసుకోలేదు, కానుకలు తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, తన సర్వస్వం అర్పించేశాడు. ఈ సోది మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇదేంటంటే జనాలని మోసం చేయడానికి ఉపయోగించే సూత్రాలు అన్నమాట ఇవన్నీ. అర్థమైందండి. మా ఏరియాలో ఒక ఉండకూడదు ఒక పాస్టర్ కదాడు ఒరిజినల్గా. అతను మాస్టర్, అతను స్కూల్ మాస్టర్. అతను ఏమన్నాడంటే అతన్ని పిలిపించుకునేవారు ఈ చాలామంది జనాలు. ఎందుకు పిలిపించుకుంటారంటే వాడు ఒక డ్రామా ఆర్టిస్ట్. ఈ డ్రామా ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద కేకలేటు 3 గంటలు మురుగుతాడు. 1 గంట 2 గంటలు అలా కాదండి, 3 గంటలు పట్టుకున్నాడంటే 3 గంటలు వదిలిపెట్టాడు. ఆడని కూడా అనమాట వచ్చి ఏమన్నాడంటే నేను మాస్టర్ కమ్ పాస్టర్ అని కూడా. నేను ఒకసారి నువ్వు మాస్టర్ అయితే మాస్టర్ అని చెప్పు, పాస్టర్ అయితే పాస్టర్ అని చెప్పు, అంతేగాని మాస్టర్ కమ్ పాస్టర్ కమ్ మాస్టర్ ఇలాంటి చెత్త మాటలు బైబిల్లో లేవన్నాడు. వాడు ఏమని కూడా తెలుసండి, పాస్టర్లు అందరినీ కుక్కలని చెప్పేవాడు. నేను అడిగాను సరే మరి పాస్టర్లు అందరూ కుక్కలు అనుకోండి, మరి కుక్కల దగ్గర ఆ కుక్కలు తినే దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చారు, నువ్వు పెద్ద కుక్క ఏంటని అడిగాను. ఇబ్బంది పడిపోయేవారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క తోటలో బలవంతంగా చొరబడిన క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళ పాస్టర్లు కాదండి. వీళ్ళు పాస్టర్ల కంటే ఎక్కువ తెలుసున్నా కానీ వీళ్ళ పాస్టర్లు ఎవరు. మళ్ళా 2 రోజులు వచ్చాడు అనుకోండి, 3వ రోజు స్కూల్కి పరిగెత్తేయాలి. ఇంకెక్కడ ఉండకూడదు, ఇంకా కంగారు పరిగెత్తుకుపోవాలి స్కూల్కి. అదే మేము ఎవరైనా వెళ్ళి నువ్వు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావు కదా, నేను టీచర్ ట్రైనింగ్ అయితే ఉండే, మరి నేను టీచర్గా పనిచేస్తాను 4 క్లాసులు చెప్తానంటే 6 క్లాసులు మాకు ఇస్తాడా? ఇవ్వడు. కానీ మా సీట్లు మాత్రం అడిగి కావాలి. ఏంటంటే అక్రమం విస్తరించిన చోట ప్రేమకి స్థానం ఉండదు. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఎవడ అబద్ధ బోధకులు అంటే
నిజాన్ని ఎవడైతే చెప్పడో వాడు అబద్ధ బోధకుడు. నిజమైన డ్రెస్ వేసుకోకుండా వచ్చి కూడా అబద్ధ బోధకుడు. పోలీసు డ్రెస్ వేశారనుకోండి, పోలీస్ ట్రైనింగ్ అయినోడు పోలీస్ డ్రెస్ వేస్తాడు. అంతే తప్ప నాకు ఏ విధమైన పోలీస్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. నాకు పోలీస్ డ్రెస్ ఇష్టమని నేను పోలీస్ డ్రెస్ అయితే డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను, కానీ నాకు టీచర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలే. కాబట్టి టీచర్స్ దగ్గరికి వెళ్ళి నాకు సరదాగా ఉందండి, నేను కొంచెం క్లాసులు చెప్తాను, మీ 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 పోస్ట్ నాకు ఇవ్వండి, ఇస్తారా వాళ్ళు? ఎవరు కదా. ఏ డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పనులు వదిలిపెట్టి వాళ్ళ చేయరు, మాకు ఎవరు. అలాంటప్పుడు పాస్టర్లకు బుద్ధి లేక ఏం చేస్తుంటారు, ఎవడన్నా కొంచెం మంచిగా కనిపించినా లేకపోతే ఎవడన్నా కొంచెం డబ్బులు చూడన్నా వాడిని తీసుకొచ్చి పులిపెట్టి ఎక్కించి మీరు చెప్పండి అయ్యారు, మీరు చెప్పండి అయ్యారు, మీరు చెప్పండి అయ్యారు అంటారు. పాస్టర్లు చేస్తున్న తప్పుడు పనులు. బైబిల్లో పాస్టర్లను చాలా గట్టిగా ఖండించిన వాక్యాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను తర్వాత. ఇంకా 3వ మిషనరీ జర్నీ 4వ మిషనరీ జర్నీ ఉంది కదా, దాంట్లో చూపిస్తాను. ఎందుకంటే పాస్టర్లు ఏం చేయాలంటే వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని వాళ్ళకి నిలబెట్టుకోవాలి. అందుకని ఎవడో పడితే వాడిని తీసుకొచ్చి పులిపెట్టి ఎక్కించడం. మీరు వాక్యం చెప్పండి. మా ఏరియా సగనేరిపల్లి ఏరియా, ఆ ఏరియాలో ఎవడైనా కువైట్ని చూస్తే వాడు డబ్బులు ఇస్తాడు కదా అని చెప్పేసి వాడిని పులిపెట్టి ఎక్కిస్తారు. వాడు ఇంకా చూసుకోవాలి, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మధ్యకాలంలో ఏం చేశారంటే ఈ సీడీ క్యాసెట్లు ఉండేవి. ఆ క్యాసెట్లో మ్యూజిక్ క్యాసెట్లు పెట్టుకుని ఆ మ్యూజిక్ పెట్టుకుని వీడు పాటలు పాడటం, తర్వాత ప్రసంగం చేయడం. వెళ్తూ మరి ఎవడైనా చంద అయితే 50, 100 ఇస్తారు కదా, వీడైతే ఒక 500 ఇచ్చాడు చాలు. వీడు ఇంకెక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వాడిని పిలుస్తూ ఉంటాడు. అలాగా వాడుకునేవారు. వాళ్ళందరూ ఏంటంటే పాస్టర్లు కాదు. పాస్టర్లు కూడా అలాంటి వాళ్ళకి పులిపెట్టి ఎక్కనివ్వకూడదు. కానీ ఎక్కడి నుంచి ఏం చేసేవారంటే చాలా పొరపాట్లు చేసేవారు. దేవుని చేత తన్నులు తినేవారు. అభిషేకం చేయబడిన వాడు ఎక్కవలసిన పులిపెట్టి అభిషేకం చేయబడిన వాడే ఎక్కాలి. నేను పోలీస్ ఆఫీసర్నా కాదు కదా. ఒక పోలీస్ ఆఫీసర్ని కలుసుకోవడానికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, ఆయన సీట్లో కూర్చోబెడతాడు, నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు కదా. అలాగే ఒక టీచర్ ఉన్నాడనుకో, హెడ్ మాస్టర్ ఉన్నాడనుకోండి, ఆయన సీట్లో నన్ను కూర్చోబెడతాడా? కూర్చోబెట్టాడు కదా. ఆయన ఏమంటాడు, మాకు కావాలంటే ఒక ప్రత్యేకమైన సీట్ రప్పించేసి ఆ సీట్లో కూర్చోమంటాడు తప్ప, లేదు సార్ మా సీట్లో కూర్చోండి అని చెప్పి సీట్ ఇస్తాడా? సీట్లు నా సంతకాలు మీరు పెట్టండి అని అడుగుతాడా? బుద్ధి జ్ఞానం ఎవరికైనా ఉందంటారా? అసలు పాస్టర్లకు ఉందంటారా బుద్ధి? నేను బయట వాళ్ళు తిట్టమని పని లేదు. చేతండి పాస్టర్లు చేస్తున్న తప్పుడు పనులు. అందువల్ల ఈరోజు వాళ్ళ నెత్తికెక్కి వాళ్ళని వాయిస్తున్నారు. నేను అలాగే చాలామందిని ఓన్లీ బోధ నేర్చుకుంటారు, లేదా 10 మందిని 10 ఆత్మలు సంపాదిస్తారు, మంచిగా ఉంటారు, నేర్చుకుంటారని చెప్పేసి బోధించమని చెప్పి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చేవాడిని. లాస్ట్కి ఏమయ్యారు వాళ్ళు? నేను అసలు బోధకునే కాదు, వాళ్ళు ఏదో పెద్ద గొప్ప బోధకులాగా తయారయ్యి ఎందుకు పనికిరాకపోయినా సరే పోదిరిచ్చేవారు. పోదిరిచ్చి లాస్ట్కి ఏమయ్యారు? భ్రష్టులు అయ్యారు, నాశనం అయ్యారు. కాబట్టి ఎంకరేజ్ చేయకూడదు ఎలాంటి వాళ్ళని. వాళ్ళ బోధకులు కాదు. బోధ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సర్వం వదిలిపెట్టుకుని రావాలి, వదిలిపెట్టుకుని సేవ చేయాలి. అలా వస్తారంటే రారు. అలాంటి అబద్ధ బోధకులు, అలాంటి తప్పుడు వాళ్ళు చెప్పే సాకే అపోస్తలుడైన పౌలు డేరాలు కొట్టి సువార్త చేశాడని. అర్థమైందండి? అపోస్తలుడైన పౌలు డేరాలు, ఆయన దేవుడు ఆయన పిలిచింది డేరాలు కొట్టడానికి కాదు, చాలా పెద్ద పని ఉంది ఆయన మీద. ఆయన నిమిత్తం పిలిచాడు ఆయన. మీరు ఒకసారి చూస్తే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం చూస్తుంటే అననీయతో చెప్తాడు, ఎందు నిమిత్తం అపోస్తలుని సౌలుని తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు అనేది అననీయతో చెప్పాడు. ఇతడు నా నామం నిమిత్తము అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట ఏ విధంగా నిలబడతాడని చెప్పాడు తప్ప ఇతడు నా నామం నిమిత్తము డేరాలు కొట్టుకొని ఎలా కష్టపడతాడో చూడని చెప్పరా. కాబట్టి ఇవన్నీ చెత్త మాటలు నమ్మి, అంటే చెత్త విశ్వాసాలందరినీ నెతికెక్కించుకుని, లేకపోతే చెత్తగాళ్ళందరినీ తీసుకొచ్చి పులిపెట్టి ఎక్కించుకుని తొందరలు తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏం చేద్దంటే పాస్టర్లైన మీరు కరెక్ట్గా లేకపోతే ఇలాంటి చెత్త బోధకులందరూ తయారయ్యి లాస్ట్కి ఏంటంటే పాస్టర్లను విమర్శించడానికి, పాస్టర్లు అంటే కుక్కలని అనటానికి, పాస్టర్లు అంటే వెధవలని అనటానికి, పాస్టర్లను ఎంత హీనంగానే మాట్లాడటానికి వీళ్ళు తెగిస్తారనమాట. అలా తెగించి ఇప్పటికే చాలా అల్లకల్లోలం చేసేస్తున్నారు సమాజాల్లో. కాబట్టి ఇలాంటి అల్లకల్లోలన్నింటినీ కూడా అణిచివేయబడాలంటే, అరికట్టబడాలంటే పాస్టర్లైన మీరు మీ స్థానాలని ఎవరికి ఇచ్చి ఇలా అల్లరిపాలు కావద్దు. తర్వాత ఇలాంటి తప్పుడు బోధలు, అపోస్తలుడైన సౌలు డేరాలు కొట్టి సువార్త చేశాడని ఈ తప్పుడు బోధలు వినకుండా ఉండాలంటే, ఇలాంటి తప్పుడు బోధల గురించి మనం అరికట్టాలన్నా, ఇలాంటి తప్పుడు బోధల్ని లేకుండా చేయాలన్నా ఇలాంటి వాళ్ళు ముందు అరికట్టాలి.
అలాగే అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం. పరమ తండ్రి ఆ విషయంలో మీకు తన యొక్క సహాయం మెండుగా అనుగ్రహించను గాక. అందరికీ షలోం.